మండలం దుప్పలపూడి గ్రామంలో నల్లమిల్లి బైక్ ర్యాలీకి అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. నల్లమిల్లికి అడుగడుగునా విజయ సంకేతంతో స్వాగతం పలికిన మహిళలు, గ్రామస్తులు. 70% రెడ్లు ఉన్న దుప్పలపూడిలో దాదాపుగా 150 మంది వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు జరిగాయి. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి ఎన్వి మరియు 150 మందికి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరిన సందర్భంగా టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనపర్తి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనపర్తి టౌన్ గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరి తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. మరి రాష్ట్ర పెద్దలు శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారు, శాసనసభ్యులు చంద్రాజప్ప గారు, అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జి అమ్మారెడ్డి గారు, మోకా ఆనంద్ సాగర్ గారి సమక్షంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఇవాళ ప్రధానంగా 1000 మంది జాయిన్ అయిన వాళ్ళు కూడా 700 మంది 800 మంది యువతే కావడం గమనార్హం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న యువతకు జరుగుతున్న అన్యాయం, ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, మహిళలకు జరుగుతున్న అన్యాయం, అన్ని వర్గాలకి జరుగుతున్న అన్యాయంతో ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే లక్ష్యంతోనే ఈరోజు ప్రజానీకం అంతా తిరుగుబాటు బాట పట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతూ ఉంది. రంగాపురం నుంచి గ్రామం నుంచి మొదలుపెట్టి రంగాపురం, రామేశ్వరం, గండ్రేడు, నల్లమిల్లి, ఇవాళ అనపర్తి, దుప్పలపూడి గ్రామాల వంతు వచ్చింది. గ్రామాలే మొత్తంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితులు అనేక గ్రామాల్లో ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ వైసీపీ నాయకుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి భార్య చేస్తున్న అరాచకాలకి, అకృత్యాలకి అనేక మంది కార్యకర్తలు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. వారందరికీ మేము స్వాగతం చెప్తా ఉన్నాం. రండి, మీరు అమాయకులైన వాళ్ళందరినీ మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమందిని మాత్రమే మేము తీసుకోవడానికి సంసిద్ధంగా లేవు. మీ అందరికీ సవినయంగా ఆహ్వానం పలుకుతూ ఇవాళ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి అందరినీ ఆహ్వానిస్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏ క్షణంలో ఎన్నికలు జరిగిన ఏప్రిల్ నెలలో అఖండ విజయం సాధించడం ఖాయం. తెలుగుదేశం జనసేన కూటమి 180 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు సాక్షి మీడియా జబర్దస్త్ పార్టీ ఈ ఇద్దరు వల్ల కాల్మనీ కేసు వచ్చి విజయవాడలో కాల్మనీ కేసు వచ్చి ఆ రోజు పోలీసులు ఫైనాన్స్ వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టి ఆ ఫైనాన్స్ వ్యాపారాలతో పాటు రైతులు కానీ, పౌల్ట్రీస్ కానీ, కాంట్రాక్ట్ కానీ ఇబ్బంది పడతా ఉంటే ఈ జిల్లాలో 3 రెడ్డి శాసనసభ్యులు ఉన్నారు. ఒక పక్క వైజాగ్లో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు. ఎవరినైనా సీఎం దగ్గర చెప్పే, జగన్ దగ్గర చెప్పే దమ్ము, ధైర్యం ఉన్నారు అడుగుతా ఉన్నా. ఉన్నారు ఇచ్చాపురం నుంచి మాచర్ల వరకు రెడ్డి సామాజిక వర్గానికి మేము ఇతర ప్రాంతం వహించే తెలుగుదేశం పార్టీలో